నమస్తే అందరికి. ఈరోజు ఏంటంటే మనకు మళ్ళీ పార్ట్ టైమ్ వర్క్ అయితే వచ్చింది. ఉదయం టైం 11 అవుతుంది. ఈరోజు లేవడం కూడా లేట్ అయింది. సో, టిఫిన్ కూడా చేసుకోవడం కుదరలేదు. ఈ రోజుకి ఇదే మన టిఫిన్ సరిపోద్ది ఈ రోజుకి. నిన్నే కొత్త వాచ్ ఒకటి కొన్నాను. దాన్ని ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇదిగో చూసారా? ఇదే. తర్వాత చూపిస్తాను దాని అన్బాక్సింగ్. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా బయటకు వస్తే మాత్రం 100%కి ఏ మాత్రం తీసుకురావాలి. పొరపాటున కానీ తాళంగానే మర్చిపోయి బయటకు వచ్చామంటే చచ్చాము. ఇంక లోపలికి వెళ్ళడం అయితే కుదరదు. మళ్ళీ లోపల నుంచి ఎవరైనా తీయాలి. మన హైదరాబాద్ ఆయన అయితే ఫోన్ చేసి ఉదయాన్నే పార్ట్ టైం వర్క్ ఉంది రా అన్నారు. చూడాలి. మొన్న ఒకసారి వెళ్ళినందుకు వాటి డబ్బులు అయితే ఇచ్చేశారు. ఈ రోజు ఎంత ఇస్తారో ఏంటో చూడాలి. ఎటు రోజు లేచేసరికి అయితే 11 అయిపోద్ది. అందువల్ల ఏంటంటే టిఫిన్ చేయట్లేదు, డైరెక్ట్గా మధ్యాహ్నం భోజనమే. సో ఈ రోజు ఏంటంటే టిఫిన్ ఇదే జస్ట్. నేను ఉంటాను ఇంటి దగ్గరలోనే ఒక ప్లే గ్రౌండ్ అయితే ఉంది. ఇప్పుడు కనిపిస్తున్న జీటెక్ అని షాప్ ఉంది కదా, అదే మన కౌశర్ బాయ్ది. ఎవరో వస్తారంట ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. వచ్చేసారు, బెంచ్ కార్లో వచ్చారు. ఇతనే అనుకుంటా ఈరోజు మాకు పార్ట్ టైం వర్క్ ఇచ్చిన ఆయన. వీళ్ళిద్దరూ చాలాసేపు ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత కార్లో అయితే కూర్చోమన్నారు. వెళ్తున్నాం. వీళ్ళకి ఏదో ఫ్లవర్ షాప్ ఉందంట, ఫ్లవర్ షాప్లో పని అంట ఈరోజు. చూడాలి అది ఎలా ఉంటుంది ఏంటో. మేముండి ఏరియా నుంచి దగ్గర ఒక 30 కిలోమీటర్స్ ఉంది. సో మనం ఏదైనా పార్ట్ టైం వర్క్ చేసామంటే వీళ్ళే పిక్ చేసుకొని పని అంతా అయిపోయిన తర్వాత వీళ్ళే మళ్ళీ డ్రాప్ చేస్తారు. లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. రోడ్లు మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. వచ్చేసాం షాప్ దగ్గరికి. కౌశర్ భాయ్ అయితే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. వర్క్ ఏంటో చెప్తారంట ఇప్పుడు వచ్చి. చూసారా, ఇదే వర్క్. ఈ వర్క్ మేము చేయాలి ఈరోజు. వీళ్ళు ఎలా చేస్తున్నారో సేమ్ వాళ్ళలాగా మేము కూడా చేయాలి. సో మాకు తెలియదు కదా ఎలా అంటే, ఫస్ట్ కాసేపు ట్రైనింగ్ ఇచ్చారు ఎలా చేయాలి ఏంటో అని. నేనైతే త్వరగానే నేర్చుకున్నాను. నేను చేసిన కొన్ని ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఇది చూసారా, ఇది నేనే చేశాను. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం సార్ చాలా బాగా చేసాం అని అన్నారు. ఇది అయిన తర్వాత కొన్ని బొకేస్ చేసాం. సంథింగ్ ఇది ఈవెంట్ ఉన్నట్టుంది. చాలా ఎక్కువ రెడీ చేయాలంటే ఈరోజు కొంచెం లేట్ కూడా అవుద్ది ఈరోజు. లంచ్ చేయడానికి అయితే వచ్చాం. తిండి తినాలి కదా, తిండి తిన్న తర్వాత మిగతా పని కూడా చేయాలి. ఇప్పుడు మేము తింటే ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్. ఇది ఒక ఆఫ్ఘనిస్తాన్ రెస్టారెంట్. అది మొత్తం ఒక్కడికైతే కాదు, ఇద్దరం కలిసి తినాలి. అది నేను ఒక్కడనే అంత తినలేను. ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత మేము చేసిన బొకేస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా పక్కన కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మొత్తం నేను కౌశర్ భాయ్ చేసాం మొత్తం అంతా కూడా. సో ఈవినింగ్ మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చిన వ్యాన్ అయితే ఇది. ఇందులో డ్రాప్ చేస్తారు. ఉదయం బెంజు, ఇప్పుడు ఇది. ట్రాఫిక్ ఉంది. మేడం అయితే మధ్యలో ఫోన్ చేసింది, రూమ్లో లేవు ఎక్కడున్నావు అని. ఏదో ప్రాబ్లం అయ్యేటట్టు ఉంది, చూడాలి. ఎక్కడున్నావు, నీకు రూమ్కి వచ్చి చూసాను కనిపించలేదు అని చెప్తుంది ఆవిడ. త్వరగా వెళ్ళిపోదామంటే ట్రాఫిక్. సో మొత్తానికైతే మా రూమ్ దగ్గరలో వచ్చేసాం. కౌశర్ భాయ్ ఏమో ఫుడ్ తినేద్దాం, ఎటు లేట్ అయింది కదా అన్నాడు. ఏమో మేడం కానీ కాల్ చేస్తుందేమో డౌట్ వచ్చింది. సో నా డ్యూటీ స్టార్ట్ అయ్యే టైం కూడా దగ్గరికి పడింది. సర్లే ఏముంది, మేడం ఎటు కాల్ చేసినా సరే 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి నా రూమ్ 2 మినిట్సే. ఇది ఒక యమన్ రెస్టారెంట్. యమన్ ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుందంట. ఇదేమో అండా బుజ్జి టైప్లో ఉంది. దీంట్లో ఒక సలాడ్ కూడా ఇచ్చారు. ఒక డిఫరెంట్ ఫుడ్ ఈరోజు నువ్వు టేస్ట్ చేయాలి అన్నాడు కౌశర్ భాయ్. ఏంటో ఏం ఆర్డర్ ఇచ్చాడో. వస్తుంది, అది మాకే అనుకుంటా. మాకు కాదా? ఓ మాకే. బాబోయ్, ఏంటి ఎంత ఉంది ఇది? ఏంటి ఇది ఎంత ఉంది అంటే, తినేస్తావు ఒక్కడవే అంటున్నాడు. ఏం పర్వాలేదు తినేస్తానని చెప్పాను, కానీ అంత ఎక్కడ తినగలం మనం ఒక్కడే. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వేడిగా ఉంది చాలా. ఇప్పుడే బాగా కాల్చి తెచ్చినట్టున్నాడు. ఇది చూడడానికి ఎలా ఉందంటే, అన్నం తింటే బెటర్ కదా అన్నాను కౌశర్ భాయ్తో. కౌశర్ భాయ్ అన్నాడు, అన్నం కానీ చాలా బలమైన ఫుడ్ ఇది. ఇందులో ఆయిల్ అలాంటివి ఇది వాడకుండా చేస్తారు, హెల్త్కి చాలా మంచిది. సో శరీరానికి కూడా చాలా బలం. అప్పుడప్పుడు ఇలాంటి బయట ఫుడ్ కూడా తింటూ ఉండాలి. ఇక్కడ సౌదీ వాళ్ళు కానీ యమనీ వాళ్ళు కానీ మొత్తానికి అరబిక్ వాళ్ళు ఎక్కువగా ఈ ఫుడ్ ఎక్కువగా తింటారంట, బాగా ఇష్టపడి. సరే టేస్ట్ అయితే చూశాను, చాలా బాగుంది.
ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం. అక్కడ ఫుడ్ తినేసి కరెక్ట్గా ఒక 2 మినిట్స్ అవుద్దేమో వచ్చి రూమ్లో కూర్చున్నాను. మా మేడం ఫోన్ చేసింది కార్ తీ అని చెప్పి. కార్లు వస్తూనేమో ఇలా మాట్లాడుతుంది. సో చాలా ఎక్కువసేపు మాట్లాడింది. అదేంటనేది రేపటి వీడియోలో చెప్తాను. రేపు ఒక వీడియో చేస్తాను. మొత్తానికి ఏంటంటే నేను పార్ట్ టైం వర్క్ వెళ్ళిన విషయం అయితే వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి డౌట్ వచ్చింది. సో ఎందువల్ల అండి ఏంటనేది ఏంటంటే రేపు వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే మేడం వాఫీర్ మార్కెట్కి అయితే వచ్చింది. రేపు వీడియో అయితే మిస్ అవ్వకండి, అందులో మొత్తం అంతా చెప్తాను. ఈరోజు మనం పార్ట్ టైం వర్క్ చేసిన సంపాదించిన డబ్బులు అయితే 100 రియల్స్.